అధ్యాయం ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనాన్ని మనమంతా కలిసి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 12వ వచనం. అది ఆకాశ వర్ష జలం త్రాగును, అది నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం వినేవారంగా ఉంటాం. ప్రేమగల మా తండ్రి, శాశ్వతమైన దేవుడా, నీ కొందనాలు. పాటల ద్వారా నేను మహింపరచుడు కొరకు మీరు మాకు ఇచ్చిన మంచి సమయంలో కొరకు కొందనాలు. వాక్యం దగ్గరికి వస్తూ ఉన్నా, మీరేం మాట్లాడండి, కృప చూపించండి దేవా. మరి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఏ విధంగా అయితే నీ దృష్టి ఉందో, మమ్మల్ని ఎలా అయితే కనికరించారో, ఎలా అయితే కాపాడారో కొంత వాక్య వివరణ మాకు అనుగ్రహించుకుంటారండి. నీ దాసుని మీ స్వాధీనంలో ఉంచుకోండి. తిరువన్న ఆకాశం నుంచి మీ వర్తమానం పంపించండి, బోరగా వాడుకోండి. వినే చెవులు, గ్రహించే హృదయం, వాక్యానుసారంగా నడిచే ప్రవర్తన వీరందరికీ దయచేయండి, కృపతో నింపండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదివిన భాగంలో దేవుడు లక్ష్య పెట్టే వారిపైన ఎంత ఆశీర్వాదం ఉంటుందో ఈ యొక్క మోషే రాసిన గ్రంథములో, అంటే మోషే అంటే తన స్వయంగా రాయలేదు, దేవుడే తన చేత రాయించాడు ఈ యొక్క అధ్యాయాలన్నీ కూడా. అరణ్యంలో ఉండి జీవవాక్యాలు తీసినవాడు ఇతడే. ఇతని పేరు మోషే. చూద్దామా? అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 38వ వచనం లేక 37 చదువుకుందాం. నా వంటి ఒక ప్రవక్తను దేవుడును మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యంలోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములు తీసినవాడు ఇతడే. అతని పేరే మోషే. అరణ్యంలో, ఆ సంఘములో, వారి అరణ్య యాత్రా జీవితంలో మరి సీనాయి పర్వతం మీద దేవునితోనే దేవుడే స్వయంగా అతనితో మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ దేవుని దూతని రాస్తూ వచ్చాడు. మాట్లాడిన దేవదూత అన్నాడు. అంటే ప్రభువే స్వయంగా మాట్లాడుతూ వచ్చాడు సీనాయి పర్వతం మీద. అయితే ఆ దేవుడు ఏదైతే మాట్లాడుతూ వచ్చాడో ఆ యొక్క వాక్యాలన్నీ కూడా, దీనికి ఏం పేరు పెట్టినాడు? జీవవాక్యాలు. మనుషుడు రొట్టె వలన మాత్రమో జీవించడు, అంటే తినే ఆహారం ద్వారా మానవుడు ఏమాత్రం జీవించాడు. చదువుదామా మాట? ఎక్కడనే ఉంటుంది, ద్వితీయోపదేశకాండంలోనే ఉంటుంది. 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనం. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలిగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడెరిగిన మన్నాతో నిన్నో పోషించాను. ఇక్కడ ఆహారం ద్వారానే కాదు బ్రతికేది మనుషుడు. దేని ద్వారా బ్రతుకుతున్నాడు? దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట. దేవుని నోట నుండి వచ్చే మాట ఏంటంటే అందుకే దానికి జీవముతో కూడిన మాటలు అంటాడు. పేతురు గారు అంటాడు, శిష్యులందరూ వెళ్ళిపోయారు, 70 మంది శిష్యులు సుమారుగా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మీరు కూడా వెళ్ళిపోవాలనుకున్నారని ఆ 12 మంది శిష్యులను ప్రభు అడుగుతున్నప్పుడు పేతురు అంటాడు, అయ్యా మేము ఎక్కడికి పోగలము? నీవే నిత్య జీవపు మాటలు గలవు. నీ దగ్గర జీవం ఉందయ్యా, నిత్య జీవముతో, అంటే నిత్యము ఉండే జీవముతో కూడిన మాటలు నీ దగ్గర ఉన్నాయి.
నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలం, మేము ఎక్కడికి పోలేమని చెప్తూ వచ్చాడు. సరే, ఏదేమైనా కానీ దేవుడు తన యొక్క మాటను సెలవిచ్చాడు, తన యొక్క జీవవాక్యాన్ని ఇందులో రాయించాడు. అరణ్యంలో ఉండి మరి మోషే ద్వారా ఈ యొక్క గ్రంథాన్ని, ఈ ద్వితీయోపదేశ కాండాన్ని కూడా మోషే రాయడానికి, ఆత్మదేవుడు రాయించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అయితే ఆ చేపలు పీకుతావు దగ్గర, చేపలు ఎందుకు పీకుతున్నావు? తింటావా? చెప్పు, తింటావా? కనుక మనం చదివి ఈ భాగంలో దేవుడు మరి మోషే ద్వారా జీవవాక్యాలు తీయించాడు. దేవుని వాక్యము జీవంతో కూడినది కనుక అలాంటి జీవముతో కూడిన మాటలు మనం ఏం చేయాలా? మనము జీవించాలంటే చెవి ద్వారా వినాలి. ఏం చేయాలా? చెవి ద్వారా విని హృదయంలో భద్రం చేసుకోవాలి. ఈ జీవవాక్యాన్ని తినేది ఏంటంటే చెవే. అర్థమైందా? భౌతిక సంబంధమైన ఆహారాన్ని మన నోటి ద్వారా తింటాము. జీవవాక్యాన్ని తినేది ఏంటి చెప్పండి? చెవి తినాలా. చెవి తిని హృదయంలోనికి పంపితే అది ప్రాణంలోనికి, అంటే రక్తంలోనికి, కీళ్ళలోకి, మూలుగుల్లోకి వాక్యం ఏం చేస్తుందంట? విభజించినంత మట్టుకు వెళ్ళిపోయి మనల్ని బలపరిచేదిగా ఉండేదే దేవుని యొక్క వాక్యం. నిజంగా మనం చూస్తే సంవత్సరం అంతటిలో కూడా దేవుడు తన యొక్క కృపను మన పక్షాన చూపిస్తూ వచ్చాడు. 2025 సంవత్సరము ఈ చివరి సండే, లాస్ట్ సండే, ఈ ప్రభుదినం. మరలా 2025 సంవత్సరము ఆదివారం మరలా రాదు మనకి. 2000 ప్రభు అనుమతిస్తే అప్పుడు దాకా మనం సజీవులమై ఉంటే 2026 సంవత్సరము ఆదివారాన్ని మరలా చూడగలం. కనుక మరి దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే మనల్ని ఎంతగానో ఆదరించుకుంటూ వచ్చాడు. మన బ్రతుకుడు కొరకు ఏమిచ్చాడు? జీవవాక్యాలని ఇచ్చాడు. తినే ఆహారం ద్వారా కాదు, దేని ద్వారా? దేవుని మాటల ద్వారా బ్రతికే అవకాశం మనకి ఇచ్చాడు. కనుక మరి ఆయన దగ్గర నిత్య జీవంతో కూడిన మాటలు, ఆయన మాటలు దయగల మాటలు, ఆయన మాటలు జుంటె తేనె దారుల కంటే అతి మధురమైన మాటలు, చాలా విలువైన మాటలు. ఆయన మాటలు ఎలాంటివంట? చూడండి, యెహోవా మాటలు పవిత్రమైనవి. ఇక్కడనే రాసినాం, యెహోవా మాటలు పవిత్రమైనవి. తర్వాత ఏముంది? అవి హృదయాన్ని సంతోషపెట్టేవి. ఈరోజు మన జీవితంలో హృదయంలో ఆనందము, సంతోషము దొరకాలి అంటే యెహోవా మాటలు మనకు చాలా అవసరమే ఉన్నాయి. అందుకే అవసరమైన ఈ మాటలు దైవ జనుడైన, ప్రభు సేవకుడైన, ఈ యొక్క ప్రవక్త అయిన మోషే ద్వారా ఏం చేశాడు? ఆయన ద్వితీయోపదేశకాండము రాయించాడు. ఏమనంటే, యెహోవా లక్ష్యపెట్టి వారు ఎలా ఉంటారు? దేశం అన్నాడు. దేశము మట్టి కాదు, దేశము మనుషులు. అంటే దేవుడు లక్ష్యపెట్టే మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, దేవుడు అంట వారిని సంవత్సరాది మొదలుకొని, అంటే సంవత్సరము ఆరంభము మొదలుకొని సంవత్సరాంతము, అంటే సంవత్సరము చివరి వరకు కూడా ఆయన కన్నులు వారి మీద ఉంటాయి. ఎవరి మీద ఉంటాయి? కొందరు కన్నులు ఉంటాయి. కొందరు కన్నులు ఉన్నాయంటే ఇదేంట్రా వీడి చూశాడు నా జీవితం ఎలా అయిపోయింది అనుకుంటూ ఉంటాం కదా. లోకంలో ఆచారాలు ఆడేదో చూసినంత మాత్రం నీ జీవితం కానీ ఒకటి మాత్రం ఉంది బైబిల్లో, చూపుల్లో కూడా భయంకరమైన ప్రమాదాలు ఉన్నాయి. సౌలు దావీదు ఎడల ఏం చూచాడంట? విషపు చూపు చూచాడు. ఇది కూడా కొంచెం ప్రమాదం ఉంటుంది. సరే, ఏదేమైనా కానీ ఇక్కడ దేవుని కన్నులు అలాంటివి కావు. దేవుని కన్నులు చూచే కన్నులు. దేవుని కన్నులు దేవుడు చూచేవాడుగా ఉన్నాడు. ఎవరిని చూస్తాడు? ఎవరినైతే ఆయన లక్ష్య పెడతాడో వారిని మాత్రమే ఆయన చూస్తూ ఉంటాడు. నిజంగా దేవుడిని ఎడల లక్ష్య పెట్టాడు, నిన్ను చూచాడు,
నిన్ను చూచాడు కనుకనే ఈ రోజు వరకు కూడా ఎలా ఉన్నావు, నువ్వు సజీవుల దేశంలో ఉన్నావు. సజీవుడివై ప్రభు యొక్క కార్యములు తలపోయేట కొరకు, ప్రభుని ఆరాధించే కొరకై ఈ స్థలంలోనికి మనము చేరాం, సజీవులమై చేరినాం. దేవుడు చూచాడు. ఆయన పేర్లలో అదొక పేరు, చూచుచున్న దేవుడు. ఎట్లాంటి వాడైనా చూచుచున్న దేవుడు. ఇక్కడ హాగర్ అనే ఒక వ్యక్తి ఉంది. ఆమె అబ్రహాము మరి ఐగుప్తు రాళ్ళను చేసుకుంటుంటే దానితో పోయినప్పుడు ఐగుప్తు రాళ్ళను మరి కుమారునికంటూ వచ్చింది. మరి శార వెలగొట్టమంది. ఆ వెలగొట్టిన ప్రభు కూడా అన్నాడు, నువ్వు శారా మాట విను, వెలగొట్టన్నాడు. పంపేసినప్పుడు ఆమె ఏం చేసిందంటే పిల్లవాడిని అబ్రహం గారు ఇచ్చిన ఆ యొక్క నీళ్ళదిత్తి ఆహారం అయిపోయింది. ఆమె దగ్గర ఇంకేమీ లేదు. అరణ్యంలో ఉంది, పారాణ అరణ్యంలో ఉండగా మరి నీళ్ళు అయిపోయాయి. నీళ్లు కూడా వేయడానికి అక్కడేమి అరణ్యంలో నీళ్లు చుక్కలు దొరకవు. అలాంటి పరిస్థితులలో ఆ పిల్లవాడిని పొదకింద తిట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయిందంట, చాలా రాతివేత చాలా కొంత దూరం వెళ్ళిపోయి ఏడుస్తుంది. అయితే పిల్లవాడిని ఏడుపు దేవుడు విన్నాడు. దేవుడు విని ఏం చేశాడు, అక్కడ ఉన్న ఏం చేసినాడు, గోతిని చీల్చాడంట, నీళ్ళ ఓటను తెరిచాడు. అక్కడనే ఏ ప్రదేశంలో అయితే పిల్లవాడు ఉన్నాడో అప్పుడు దాకా లేని నీళ్ళు వచ్చాయి. నీళ్లు తాగి తాను బ్రతికింది, తన కుమారుడు కూడా బ్రతుకుతూ వచ్చింది. అంతకుముందే ఆయన గురించి ఒక మంచి పేరు, ముందుసారి పారిపోయినప్పుడు శారం కింద అనుగుండని ఆ యొక్క దూత చెప్పినప్పుడు ఆమె పెట్టిన పేరు అది హాగర్ అంటది. ఏమంది చూడండి, ఆదికాండము 21వ అధ్యాయము 14వ వచనం చదవండి. కాబట్టి తెల్లవారినప్పుడు అది వదిలేసేయండి, అది కాదు నాకు కావాల్సింది, అది కాదమ్మా, అది కూడా కాదు నాకు కావాల్సింది. ఒకసారి ఆగండి, మీరు ఎవరు మాట్లాడకండి. మీ ఇష్టానుసారంగా మీరు ఏదో తీసేసి నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. మీరు సైలెంట్గా ఉండండి ప్లీజ్, సైలెంట్. మీరు వినండి. ఏదో ఒకటి కరెక్ట్గా చెప్పాలి కానీ అది కాదు ఇది కాదు అది నన్ను కన్ఫ్యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఎదుర లైవ్ వెళ్తుంది, నువ్వు తప్పులు మాట్లాడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. 16వ అధ్యాయం తీయండి. ఆదికాండము 16వ అధ్యాయము 11వ వచనం. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి ఉన్నావు, నీ కుమారునికని అతనికి ఇస్మాయిల్ అని పేరు పెడతావు. అతడు అడవిగాడి వంటి మనుషుడు, అతని చేయి అందరి చేతులు అతనికి విరోధంగా ఉండు. అతడు తన సహోదరులందరి నివసించును అని దానితో చెప్పు. అది చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టిన. అర్థమైందా? ఎవరేమే? హాగరు మరి దూతతో యెహోవా దూతతో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు గర్భవతి అవుతున్నావు, నువ్వు గర్భవతి అయి ఉన్నావు, నువ్వు కుమారునికి అంటావు, ఇస్మాయిల్ అని పేరు పెడతావు, అతడు అడుగుగాడంటే అది ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు అంతా చెప్పేసినాడు ప్రభు. బిడ్డ పుట్టకుండానే ఆ బిడ్డ ఎలాంటి వాడు అవుతాడో భవిష్యత్తు అంతా కూడా మొత్తం చెప్పేశాడు, ఎలా ఎదుగుతాడో ఎలా జీవిస్తాడని. అలాంటి పరిస్థితులలో హాగరు ఆ యెహోవాకు పెట్టిందంటే పేరు ఏమని, చూచుచున్న దేవుడవో నీవే కదా. అది కావాలి మనకి. ఎక్కడెక్కడో చదివితే ఏం అర్థమవుతుంది మనకి. చూచుచున్న దేవుడవో నీవే కదా అని పేరు పెట్టింది. అయితే దేవుడు చూచాడు కనుకనే ఇప్పుడు మీరు ఇందాక చదువున్నారు కదా, ఆ పిల్లవాడు చావు నేను చూడలేనని దూరం వెళితే దేవుడు ఏం చేశాడు, ఆ పిల్లవాని స్వరం విని నీళ్ళ ఓటను తెరిచి నీళ్ళిచ్చి వారిని ఏం చేశాడు, ఎక్కడైతే నేను ఈ పిల్లవాడిని చావును చూడలేదనుకుందా అక్కడే ఆ పిల్లవాడు ఎదిగి గొప్ప ప్రయోజితుడు అవడము ఆమె చూస్తూ వచ్చింది. సరే, ఇప్పుడు భావం ఏంటంటే, దేవుడు చూస్తే ఎలా ఉంటుందంటే, నా పని అయిపోయింది, నా పరిస్థితులు నాకు అనుకూలించడం లేదు, లేకపోతే నా ఆరోగ్యం క్షీణించిపోయింది, నా ఇబ్బందులు ఎలా ఉన్నాయి, నా పరిస్థితులు ఎలా ఉన్నాయని కృంగిపోయే సమయాల్లో మరి దేవుడు నిన్ను చూచాడంటే ఏం చేస్తావు? ఎక్కడైతే నీకు నిరాశ ఉందో అక్కడ నేను ఏం చేస్తాడో నిరాశ అంతా తొలగిస్తాడు. యోసేపు జీవితంలో మనం చూడగలం.
ఎక్కడైతే యోసేపుకి అవమానం కలిగిందో అదే దేశంలో యోసేపుని ఏం చేశాడు? రాజుగా చేస్తూ వచ్చాడు. ఇలా బైబిల్లో కొన్ని ఉదాహరణలు ఎన్నో మనం చూడవచ్చు. అయితే ఇక్కడ దేవుడు చూచాడంటే నీకు అసాధ్యమైనవి ఆయన ఏం చేయగలడు? సాధ్యము చేయగలడు. నీకు అసాధ్యమైనవి ఆ ప్రభువు ఏం చేయగలడు చెప్పండి? సాధ్యపరచగలడు. ఏంటయ్యి? ఏదైనా కానీ. నేను ఇక్కడ ఎందాకనే చెప్పుకున్నామన్నా, నేనేమీ చేయలేను, నేను చాలా బలహీనుడను, బలవంతుని కాదు, లేకపోతే నా పని అయిపోయింది, నేను ఏదో చేయాలనుకున్నాను, ఎంతో కష్టపడాలనుకున్నాను, కానీ నేనేమీ చేయలేని వాడుకున్నా. నువ్వు చేయలేని కార్యాలు నిన్ను చూచే దేవుడు నీ పక్షాన ఆయన చేస్తాడు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. కనుక దేవుడు లక్ష్య పెట్టే దేశము ఎవరిని లక్ష్య పెడతాడు? ఎవరిని? దీనులను లక్ష్య పెట్టేది ఎవరినది లక్ష్య పెడతాడు ఆయన? మన క్రిస్మస్ రోజున మనం చెప్పుకుంటూ వచ్చాం. దీనులను ఆయన దీనంగల వారి దగ్గర ఉంటాడు, దీనులను దీని ఎడల కృప చూపుతాడు, దీనులను లక్ష్య పెట్టే దేవుడైన. కనుక మరి దేవుడు లక్ష్య పెట్టే వారిపై ఉండే ఆశీర్వాదం ఏంటంటే ఆయన కన్నులు వారి మీద ఎల్లప్పుడూ ఉంటాయంట. ఎప్పటి నుంచి? సంవత్సరం ప్రారంభమో సంవత్సరమో ముగింపు, మరలా సంవత్సరం ప్రారంభమో సంవత్సరమో ముగింపు, ఆయన కన్నులు ఉంటే అన్ని ఆశీర్వాదాలే. అందుకే మనం చూస్తాం. చూడండి, దినవృత్తాంతము 2వ గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనం చదవండి. దినవృత్తాంతము 2వ గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం. నేను తప్పు చెప్పినానా? ఒక్క నిమిషం. 16:9 అనుకుంటా. 16:9. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుడికై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ మరి ప్రభు ఇచ్చే వాక్యది సెలవిచ్చినది. ఆ కాలం దీర్ఘదర్శి వచ్చి, అంటే ప్రవక్త వచ్చి ఆశతో చెప్తున్నాడు, రాజైన ఆశతో చెప్తున్నాడు. ఏమనంటే తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఇక్కడ మన భావం ఏంటంటే దీనులను లక్ష్య పెట్టేవాడు, సంవత్సరం ప్రారంభమో సంవత్సరమో ఎండింగ్ చివరి దాకా కూడా ఆయన చూపు వాళ్ళ మీద ఉంటుంది. ఆయన కంటి చూపు వాళ్ళ మీదే ఉంటుంది. ఎవరి మీద ఉంటుంది? దీనుల మీద ఉంటుంది. అట్లాంటి వారిని దేవుడు లక్ష్య పెడతాడు. ఎందుకు లక్ష్య పెడుతున్నాడంటే బలపరచుటకై. ఇక్కడ రాయబడిన మాట. ఎందుకు ఆయన చూస్తాడు వారిని? ఎందుకు చూస్తున్నాడు ఆయన్ని? వారిని ఎందుకు చూస్తున్నాడు ఆయన? ఆయన కన్నులు ఎందుకు వాళ్ళ మీద ఉన్నాయి? వాళ్ళని బలపరచాలా? వాస్తవానికి ఈ లోకంలో మనం ఎట్లా ఉన్నామంటే బలము లేని జీవులులా ఉన్నాం. చిన్న కుందేళ్ళు బలము లేని జీవంట, అట్లా ఉన్నాం. చదువుదామా రండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనం చదవండి. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు. చాలు, చిన్న కుందేలు ఎలాంటిదంట? బలము లేని జీవి. అంటే అది చాలా బలహీనురాలు. కానీ అలాంటి బలము లేని జీవి ఎక్కడ తన యొక్క నివాసం ఏర్పరచుకుంటుంది? పేటు సందుల్లో నివాసము కల్పించుకుంటుంది. సరే, ఇప్పుడు చిన్న కుందేలు బలం లేని జీవి. మన జీవితంలో కూడా చిన్న కుందేలు వలె ఉంది మన జీవితం. బలము లేని వారముగా ఉన్నాం. బలహీనతలు ఉన్నాయి. మనకి ఏమున్నాయి? బలహీనతలు ఉన్నాయి. అంటే దేవుడు ఎందుకు మన సంవత్సరం ప్రారంభమో సంవత్సరం ముగింపు వరకు ఆయన చూపంతా మన మీద ఉందంటే మనలను తన ఎడల యథార్థంగా బ్రతికే వారిని, మరి అందరికీ కాదు, మరలా అది ఆ బలము యథార్థముగా. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఏం చెప్తూ వచ్చాడు? అయితే యథార్థముగా ఆరాధించేవారు, దేవుడు ఆత్మ కనుక ఏం చేయాలంట? ఆయన ఆరాధించేవారు ఆత్మతో. దాని ముందు అంటాడు యథార్థంగా ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ
ఆరాధించారు. అంటే దేవుడు కోరేది యథార్థత. అంటే యథార్థవంతులను, అంటే యథార్థత గురించి నేను వివరించలేను, కానీ ఇప్పుడు యథార్థం అంటే చాలా వారిలో చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అన్నమాట. అంటే దేవుడు ఎలాగైతే బ్రతకమన్నాడో అలా వాళ్ళు బ్రతుకుతారు. ప్రసంగి 7:29 రాశాడు. ఏం రాసినాడు చదవండి ఎవరైనా. ప్రసంగి 7:29. ప్రసంగి 7:29. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన కానీ వారు వివిధమైన తంత్రములు. వాస్తవానికి దేవుడు మనలను ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగా పుట్టించాడు. మానవుని యొక్క పుట్టుకే యథార్థత, మానవు యొక్క పోలికే దేవుని పోలిక. ఈ విధంగా దేవుడు మనలను యథార్థవంతులుగా పుట్టించాడు. యథార్థత అనేది మానవుడు ఏమైపోయాడంటే యథార్థతను విడిచిపెట్టేశాడు. యథార్థవంతులే దేవుని ఆరాధన చేయాలి, యథార్థవంతులనే దేవుడు బలపరిచేవాడుగా ఉన్నాడు, వాళ్ళని స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. యథార్థత కోల్పోయిన మనుషుడు ఏమైపోయాడంట? దేవుడిచ్చిన యథార్థత ఎలాంటిదంటే చాలా బలమైనది, బలహీనుడైపోయాడు. చూద్దామా రోమాపత్రిక 5వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమ్ చాప్టర్ 5. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. యాలయనగా మనమింకను బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తగల భక్తిహీనుల కొరకు. ఇక్కడ అన్నాడు మనం ఇంకా బలహీనులమై ఉండగా. మనం ఎలా ఉన్నాం? మనం ఇంకా బలహీనంగా ఉన్నాం, బలవంతులుగా లేవు. ఎన్నో బలహీనతలు మనకి చుట్టుకుని ఉన్నాయి. మరి బలహీనత నుంచి విడిపించాలి. బలహీనత పోవాలంటే ఏం కావాలా? బలం కావాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వైద్యం చేసే డాక్టర్ దగ్గరికి పోతాం. అయ్యా నాకు కొంత బలహీనతగా ఉంది, కొంత వీక్నెస్గా ఉంది, లేక నాకు కొంత ఏదో ఆందోళన ఉంది, మరి కొంత ట్రీట్మెంట్ ఇవ్వడానికి వారిని ఆశ్రయిస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చదువుకున్న జ్ఞానాన్ని బట్టి, సరే ఈయనకి ఈ బలహీనత ఉంది కనుక ఈ ఇంజక్షన్ ఇస్తే బాగుంటుంది, మందు వెళ్ళిస్తే బాగుంటుంది, ఈ టానిక్ ఇస్తే బాగుంటుంది అని డాక్టర్ ఏం చేస్తాడు? దాన్ని తనకి ఆ బాడీకి రాసి ఇస్తాడు, తీసుకోమని వేసుకోమని చెప్తాడు. అలాగే ఇక్కడ మనము బలహీనమై ఉన్నాం. ఈ డాక్టర్ మామూలు ఒక సామాన్యమైన డాక్టర్ రాసే ఆ టానిక్ ద్వారా ఈ బలహీనత పోదు, ఇంజెక్షన్ ద్వారా పోదు. పరమ వైద్యుడైన యేసుక్రీస్తు ప్రభువారు బలపరచుడు ద్వారానే ఆ రోగము పోయేదిగా ఉంది, ఆ బలహీనత పోయేదిగా ఉంది. కనుక దేవుడు ఎంత ప్రేమించాడంటే యథార్థత కోల్పోయి యథార్థతలో లేని మనకు బలహీనమైపోయినప్పుడు క్రీస్తు ఏం చేశాడంటే నిన్ను బలపరచడానికి ఆయన దృష్టి అంతా కూడా సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన చూపంతా నీ మీద పెట్టి నీ మీద చాలా కేర్ తీసుకున్నాడు. ఆయన నువ్వు బలహీనుడు కాకుండా ఉండాలని. నీ బలహీనత ఏం చేస్తుంది? నిన్ను చంపేదిగా ఉంటుంది. బలహీనపడ్డ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి? క్షీణించి 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 వాళ్ళు చనిపోతారు, సమాధిలోకి వెళ్ళిపోతారు, గోతులోకి వెళ్ళిపోతారు. గోతులోనికి పోకుండా నీ ప్రాణాన్ని దేవుడు కాపాడుతున్నాడు. సంవత్సరం అంతా కాపాడుతూ వచ్చాడు. ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది ఈ దినాన్న ఈ రోజును చూడలేని వారుగా ఉన్నారు. కానీ దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడంటే, దేవుడు నిన్ను ప్రేమించాడు గనక, ఆయన ప్రేమలో నీవు ఉన్నావు గనక ఈరోజు వరకు కూడా సజీవుడవై దేవుని మందిరంలో కూర్చొని ఆయన ఆరాధించడానికి గొప్ప భాగ్యాన్ని దేవునికి ప్రసాదించాడు. వాస్తవానికి నీవు చాలా బలహీనుడు, చిన్న కుందేలు, బలము లేని జీవి, బలము లేని వాడగున్నావు. బలం లేకపోతే ఏం చేయలేవు, ఏ పని కూడా నీవు చేయలేవు. బలం లేకపోతే అర్థం ఏంటి? వాడు పక్షవాయువు గలవానితో సమానం. ఏం చేయగలడు? బలం లేకపోతే ఏ పని చేయగలడు? ఎక్కడ పోగలడు? అయితే దేవుడు నువ్వు బలహీనుడు కాకుండా ఉండాలని, నీ బలహీనతలు పోగొట్టాలని ఆయన చూపంతా ఎవరి మీద పెట్టాడంట? బలహీన పడిపోతున్న నిన్ను బలపరచడానికి ఆయన చూపంతా నీ మీద పెట్టాడు. ఆయన దృష్టి అంతా నీ మీద పెట్టాడు. చూడండి, పౌలు గారు అంటాడు, ఇదే పౌలు గారు అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక అనుకుంటా, మొదటిగా ఎఫెసీ చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ
లేదు, ఫిలిప్పి తీయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 అధ్యాయం 13 వచనం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నేను సమస్తమును చేయగలను. నేను బ్రతకాలంటే నన్ను బలపరచాలా, నేను తినాలంటే నన్ను బలపరచాలా, నేను నిలబడాలంటే నాకు బలం ఉండాలా, నేను ఏదైనా పని చేయాలంటే నాకు బలం ఉండాలా. కనుక ఇక్కడ పౌలు అంటాడు, నన్ను బలపరచువాని అందే, నాకు ఎవరైతే నాకు బలం ఇస్తారో ఆయనలోనే నేను సమస్తమును చేయగలను. కీర్తన 18 కీర్తనకాడు అంటాడు, యెహోవా నా బలమా అంటాడు. ఏమన్నాడు? ఆ బలం ఎవరు? దేవుడే. ఆయన బలం ఇచ్చేవాడు. ఆయన బలం ఇచ్చుడు కొరకు ఆయన చూపంతా కూడా మన మీద ఉంది. ఆయన బలపరిచాడు. బలహీనులను బలపరచడమే ఆయన పని. బలహీనులను ఇంకా బలహీనపరిస్తే ఏమవుతుంది? చావుగోయ. అర్థమైందా? బలహీనులైన వారిని ఇంకా బలహీనపరిస్తే ఏమవుతుంది? వారికి చావుగోయ. అందుకే నువ్వు చావు గోతులోనికి పోకుండా దేవుడు ఏం చేశాడు? చావు గోతు నుంచి నేను విడిపించి నేను బలపరిచేవాడిగా ఉన్నాడు. పౌలు అంటాడు, అయ్యా నన్ను బలపరిచావు. పౌలు గారి జీవితాల్లో 4 సింహాలు ఉన్నాయి. మామూలు సింహాలు కాదు. 4 సింహాలు అతను వెంటాడుతూ వచ్చాయి. 4 సింహాలు, 4 లయన్స్ ఆయన వెంటాడుతూ వచ్చాయి. ఎలా వెంటాడుతూ వచ్చాయి చూడండి. ఆయన అంటాడు, ఇదే పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4 అధ్యాయం 17 వచనం. క్రీస్తు కొరకు రోషంగా బ్రతుకుతున్నాడు. క్రీస్తు కొరకు జీవితాన్ని ఇచ్చాడు. క్రీస్తు కొరకు తన యొక్క చదువుని కానీ, తన యొక్క ఆస్తిని కానీ, తన యొక్క అంతస్తుని కానీ, తన యొక్క ఇదేంటిది బిరుదు ఉంది, ఏంటిది పరిసయుడు, అలాంటిది కానీ, తన పౌరత్వం, రోమా పౌరత్వం ఏది కూడా లెక్క పెట్టలే. అన్నీ ప్రభు కొరకు ఏం చేశాడు? వదిలేశాడు. అలాంటి పౌలు గారు అంటాడు చూడండి 17 వచనం. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడి నిమిత్తము అన్యజనుల దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి నేను బలపరిచిన గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడుతుంది. ప్రభు నా ప్రక్కన ఉన్నాడు. పౌలు గారి మీద ఆయన దృష్టి ఉంది. ఎవరి దృష్టి? దేవుని దృష్టి. దేవుడు చేసే పని ఏంటి? బలహీనులను బలపరచుడు కొరకై ఆయన చూచే దేవుడు. హాగరు బలహీనపడిపోయింది. ఈ పిల్లవాని చావు నేను చూడలేను. ఏమంది? పిల్లవాని చావు నేను. కానీ దేవుడు అక్కడ ఏం చేశాడు? నీళ్ళిచ్చి బలపరిచాడు. అది దేవుని పని. మీకు అర్థమైందా? అలాగే ఇక్కడ పౌలు గారు అంటాడు, ఆయన ఇక్కడ పౌలు గారి యొక్క బలహీనత యందు దేవుడు ఏం చేశాడంట? పౌలా నేనున్నాను, నువ్వు భయపడకు, నీ ప్రక్కన నేనున్నాను. ఏమన్నాడు? నీ ప్రక్కన నేనున్నాను అన్నాడు. మంచి అభయం ఇచ్చాడు దేవుడు. ఎప్పుడో దమస్కు మార్గాన్ని చూశాడంతే. ఆ తర్వాత ప్రభు స్వరం వినగలుగుతూ వచ్చాడు. ప్రభువు మీద ధైర్యము వహిస్తూ వచ్చాడు. ప్రభు కొరకు రోషంగా బ్రతికాడు. ప్రభు కొరకు ప్రాణమే ఇచ్చేసాడు. అంతటి పౌలు అంటాడు ఇక్కడ, ప్రభు నా ప్రక్కన ఉన్నాడు, నన్ను తరిమే సింహాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 4 సింహాలు. ఎన్ని సింహాలండి? 4 సింహాలు. మొదటి సింహం ఏంటంటే నీరో చక్రవర్తి. ఆ రోమ్ గవర్నమెంట్లో నీరే అనేవాడు చాలా మూర్ఖంగా ఉండేవాడు. పౌలు గారు వాక్యం చెప్తే ఇష్టం ఉండేది కాదు. అంటే దేవుని సువార్త ప్రకటిస్తే ఏం చేసేవాడు? ఏదో రకంగా ఆ వ్యక్తిని చంపాలని పూనుకునేవాడు. నీరే అనేవాడు ఎప్పటికప్పుడు ఏం చేసేవాడండి? పౌలు గారిని వెంటాడుతూ ఉండేవాడు. ఎలా దొరుకుతాడా, ఎలా పడదామా అని. అయితే ఇంకో సింహం ఉంది. నీరో దగ్గర ఎలియాసిస్ సెజారినెస్ అనే ఒక కమాండర్ ఉండేవాడు. నీరో చక్రవర్తి దగ్గర ఒక కమాండర్, సైన్యానికి కమాండర్ ఎలియాసిస్ సెజారినెస్ అని. ఈ వ్యక్తి కూడా ఎలాంటి వాడంటే, నీరో చక్రవర్తి శిక్ష వేస్తే, అంటే పలానా శిక్ష అమలు చేస్తే వీడి దగ్గరుండి చేయించేవాడు. భయపడకుండా చేయించేవాడు. వీడు కూడా ఒక సింహం లాంటివాడే. చాలా డేంజర్ మనిషి అన్నమాట. నీరో చక్రవర్తి ఒక సింహం అయితే అతని దగ్గర ఉన్న కమాండర్ కూడా 2వ సింహం. 3వ సింహం ఏంటంటే యాంపీ థియేటర్స్ అంటే ఆనాడు ఖైదీలు అంటే వారు ఏం చేసేవారంటే దాదాపుగా యాంపీ థియేటర్స్ అంటే
మీకు ఇంకా చిన్న అంటే కొంత వివరం ఇవ్వాలంటే, ఇప్పుడు క్రికెట్ స్టేడియం ఉంటుంది కదా, క్రికెట్ స్టేడియం, క్రికెట్ ఆడుతున్నప్పుడు చుట్టూ కూర్చొని చూస్తూ ఉంటారు. వాటిని యాంపీ థియేటర్స్ అంటారు. ఆ దినాల్లో యాంపీ థియేటర్స్ దాదాపుగా 2000 అవి పట్టేవన్నమాట. అంతకన్నా ఎక్కువ పడేది కాదు. 2000 మందికి సరిపోయే యాంపీ థియేటర్స్ ఉండే. అలాంటి యాంపీ థియేటర్స్లో ఈ శిక్ష అంటే చక్రవర్తి శిక్ష వేస్తే వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేసేవారు, ఆ యాంపీ థియేటర్స్ విడిచిపెట్టి ఏం చేసేవారంటే సింహాలను వదిలేసేవారంట. మీకు బాగా అర్థం అవ్వాలంటే చూడండి, దానియేలుపై నేరము మోపి దానియేలుని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు, సింహపు గుహలో. అది చక్రవర్తులు చేసే పని. సింహాలు వాళ్ళ దగ్గర ఉండే, ఎప్పుడు రెడీగా ఉండే. చక్రవర్తి అంటేనే ఒక సింహంలో అంటాడు మాట, భయపడేవారు. వీడు సింహాన్ని వదిలిపెడతాడేమోరా బాబు అని. సింహాలు వదిలేసేవారు. ఎవరి మీదకి? శిక్ష పడ్డా ఖైదీలు. ఈ సింహాలు ఏం చేసేవాడి, వీళ్ళందరూ చూస్తుండగా, అంటే కూర్చుని చూస్తుండగా ఈ సింహాలు వాళ్ళ మీద పడి, ఆ వ్యక్తి మీద పడి అతను ఏం చేసేయి, చంపేసి. అలాంటి యాంపీ థియేటర్స్లో కూడా ఈ యొక్క పౌలు గారిని వేయాలని ఎంతో ప్రయత్నం చేశాడు. ఎవరైనా? నీరో చక్రవర్తి. సింహాలతో తినిపించాలని దేవుడు తప్పించాడు. 4వదిగా మనం చూస్తే ఎక్స్ట్రీమ్ టెర్రర్ అండ్ గ్రేట్ డేంజర్స్, అంటే కొన్ని ప్రమాదకరమైన బీభత్సకరమైన పరిస్థితులు, గొప్ప ప్రమాదమైన పరిస్థితులు ఆయనకు వచ్చాయి. ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చాయి మనం ఎరుగుదాం. ఓడ పగిలింది, ఓడలో నుంచి తప్పించుకుని బయటపడ్డాడు. అంటే ఆ మంటకాకులోంచి ఒక సర్పం వచ్చి చేయి బట్టి కరిచింది. అంతేకాదు చెరసాలలో వేయబడి కొట్టబడ్డాడు. కొన్నిసార్లు ఆహారం లేకుండా ఉన్నాడు. కొన్నిసార్లు వేసుకున్న వస్త్రమే కాక ఇంకా వస్త్రాలు లేకుండా ఉన్నాడు. ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చాడు. ఎవరి కొరకు? దేవుని కొరకు రోషంగా బ్రతికినాడు కనుక. దేవుని కొరకు బ్రతకకపోతే లోకంలో అన్నీ ఉన్నాయి ఆయనకి. గొప్ప చదవరి, దేవుని కొరకు బ్రతుకుతున్నాడు కనుక అన్నీ వదులుకొని వచ్చాయి. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఆయనకు ఉన్నాయి. ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాడు. వాడ పగిలి యాతన పడ్డాడు. ప్రాణాల మీద ఆశలు పోతూ వచ్చాయి. అలాంటివి కూడా పౌలు గారి జీవితాల్లో పరిస్థితులు, అనానుకూల పరిస్థితులన్నీ కూడా పౌలు గారి జీవితాల్లో ఎలాంటిది చెప్పండి? సింహము లాంటి సమస్యలే. ఇప్పుడు చెప్పండి, మొదటి సింహం ఏంటి? అయిపోయిందా? నీరో చక్రవర్తి. రెండో సింహం ఏంటి? నీరో చక్రవర్తి దగ్గర ఉండే కమాండర్ ఎలియాసిస్ సిజారనెస్ అనే వ్యక్తి, అది భయంకరమైన వాడు. మూడో సింహం ఏంటి? యాంపీ థియేటర్స్. నాలుగో సింహము ఎక్స్ట్రీమ్ టెర్రర్ అండ్ గ్రేట్ డేంజర్స్, ప్రమాదకరమైన పరిస్థితులు ఆయన మీదకి వచ్చాయి. అయితే ఇలాంటి సింహము లాంటి పరిస్థితులు, సింహం అంటే చంపేసేది, ఎముకలతో సైతమో దానియేలు మీద ఎవరైతే నేరం మోపారో వారిని ఏం చేసిందంట, ఎముకలతో సైతం కొరికేసి ఏం చేసిందంటే పొడి చేసుకుని తినేసింది. ఎముకలు కూడా మిగల్చలేదంట. అది సింహం చేసే పని. అలాంటి పరిస్థితులన్నిటిలోంచి కూడా దేవుడు పౌలు గారిపై ఏం పెట్టాడు? దృష్టి పెట్టి పౌలు గారిని ఆ బలహీనతలో బలపరిచి, నేనున్నాను బలపరిచి ఏం చేశాడు? తప్పించాడు. అదే పౌలు గారు సాక్ష్యం చెప్పాడు ఇక్కడ. ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను ఏం చేశాడు? తప్పించినాడు గనక. నేనేం చేశాను? బలపరిచాడు గనక. నా ప్రక్కన నిలబడి ఏం చేశాడు? ఆయన నన్ను బలపరిచాడు గనక నేను సింహము నోట నుండి తప్పించబడుతూ వచ్చాను. అది పౌలు గారు ఇచ్చిన సాక్ష్యం. నిజంగా మన జీవితాల్లో కూడా మనం వాస్తవానికి బలహీనులమై ఉన్నాం. ఈ బలహీనుల మీద దేవుడు దృష్టించి 2025 సంవత్సరము జనవరి 1వ దినం నుంచి 2025 సంవత్సరము డిసెంబర్ 28 వరకు, ఈ రోజు వరకు కూడా దేవుడు తన యొక్క కృపను మన పక్షాన చూపించి ఎన్నో పరిస్థితులు, ఎన్నో అనానుకూల పరిస్థితులు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో బాధలు, ఎన్నో రోగాలు, ఎన్నో సమస్యలు,
ఎన్నో చిక్కుముళ్ళు అన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని సంవత్సరం అంతటి కూడా ఏం చేశాడు? విడిపించుకుంటూ, మనం బలపరుచుకుంటూ, దైవ సన్నిధి ఇచ్చి మనల్ని పోషించుకుంటూ ఈ రోజు వరకు కూడా ఎలా ఉంచాడైనా? క్షేమంగా ఉంచాడు. కారణం ఏంటంటే ఆయన కన్నులు మన మీద ఉన్నాయి కనుక. ఆయన కన్నులు మన మీద ఉన్నాయి కనుక మనం బలపరచబడుతూ వచ్చాం. బలహీనులను బలపరచుటకే ఆయన మన కోసరము చనిపోయాడు, మనకు బలం ఇచ్చాడు. అర్థమైందండి? మనకు బలం ఇచ్చాడు. ఆయన కన్నులు మనల్ని చూడకపోయి ఉంటే ఎవరు చూశారు నిన్నంటే ఎవరు చూశారంటాం? దేవుడే మనల్ని చూశాడు. అర్థమైందా? ఎవరు మనలను ఎవరు నిన్ను చూడరు. ఈ లోకంలో ఎవరు నిన్ను చూచేవాళ్ళుగా లేరు. నీ కష్టం వస్తే నేను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నువ్వు బాగుంటే నీ చుట్టూ తిరుగుతారు. అంతేనా? నువ్వు బాగుంటే 10 మంది నీ చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే నువ్వు ఏదన్నా వాళ్ళకి హెల్ప్ చేస్తావని. నువ్వు బాగోకపోతే నేను అసలు పట్టించుకునేవాడే ఉన్నాడు. ఎవడైతే నీ దగ్గర తిన్నాడు, ఎవడైతే నువ్వు చాలా మంచోడు నీ చుట్టూ రోజుకు 10 సార్లు తిరిగాడు, వాడు మరలా నీ దగ్గర కనిపించాడు. ఎందుకంటే నీ పరిస్థితులు బాగోలే. అయితే దేవుడు అలాంటోడు కాదు. నీవు బాగోపోయినా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. అర్థమైందా? నీవు బాగోపోయినా దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు పడిపోయినా కానీ నేను విడిచిపెట్టేవాడు కాదు. నేను లేవనెత్తేవాడైనా 38 ఏళ్ల నుంచి పడిపోయాడు బలహీనుడై. యోహాను సువార్త 5వ అధ్యాయంలో వ్యాధి గల మనుషుడు, అది పట్టించుకునే వాళ్ళే లేరు. అలాంటి వ్యక్తిని ఏమన్నాడు? నీవు నీ పరుపెత్తుకుని నడువు. బలపరిచేశాడు. నిలబడ్డాడు. ఆ పక్షవాయువు అంతా పోయింది, కాళ్ళు చేతులన్నీ బలపడ్డాయి. ఎంతో సంతోషంతో అతడు లేవగలుగుతూ వచ్చాడు. ఆ రోజు వచ్చిన సంతోషమో ఆ 38 ఏళ్ల నుంచి అతనికి సంతోషమే లేదు. అద్భుతంగా ఆశ్చర్యకరమైన సంగతిని తను చూడగలుగుతూ వచ్చాడు. ప్రియా దేవుని పిల్లలారా, నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో. ఈ రోజు వరకు కూడా నువ్వు క్షేమంగా ఉన్నావంటే దేవుని కన్ను నీ మీద ఉంది. ఆయన దృష్టించే దేవుడు, ఆయన నిన్ను బలపరిచే దేవుడు, ఆయన క్షేమం ఇచ్చే దేవుడు. అనేకమైన పరిస్థితుల నుంచి నేను విడిపించి, నిన్ను కాపాడి, నిన్ను భద్రపరిచి దేవుని మందిరంలో నిన్ను కూర్చోబెట్టాడు. నీకు జీవం ఇచ్చాడు. జీవం లేని వాళ్ళు అనేకులు ఉన్నారు. అనేకులు చనిపోయారు కూడా. సజీవుల దేశంలో, సజీవుల గుంపులో ప్రభు నిన్నుంచాడు. ఆయన చేసిన ఉపకారాన్ని బట్టి ప్రభును మనము ఆరాధించినట్లుగా కూడి వచ్చిన ఆత్మదేవుడు మన సహాయపడిన గాక. ఆమేన్. లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాం.